హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే నిజంగా చాలా బాగా చేశారు గైస్. నేను సీరియస్‌లీ ఫ్యామిలీ మ్యాన్ సీరీస్‌కి చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఫస్ట్ 2 సీజన్స్ నాకైతే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫ్యామిలీ మ్యాన్‌కి, ఫర్జీకి ఈ సీజన్ 3లో అక్కడక్కడ చిన్న చిన్న కనెక్షన్స్ పెట్టారు. బట్ ఈ సీజన్ 3 నాకైతే చెప్తా. అంతకుముందు ఈ సీజన్ 3లో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 15 మినిట్స్ ఉంటుంది. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా సీజన్ 3 ప్లాట్ ఏంటంటే, ఈసారి నాగాలాండ్‌లో ఉండే ఒక క్రిమినల్‌తో మన శ్రీకాంత్‌కి క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉంటుంది. ప్లస్ మన శ్రీకాంత్ వర్క్ చేసే టాస్క్ ఫోర్స్‌లోనే ఒకడు మన హీరోని ఇరికించాలని చూస్తూ ఉంటాడు. శ్రీకాంత్‌ని మోస్ట్ వాంటెడ్‌గా ముద్ర వేస్తారు. సో మనోడు ఫ్యామిలీతో కలిసి పారిపోతాడు. నెక్స్ట్ ఆ నాగాలాండ్‌లో ఉండే క్రిమినల్‌ని పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఇండియాకి ఉండే థ్రెట్ నుంచి ఎలా సేవ్ చేశాడు అనేది బేసిక్‌గా సీజన్ 3 ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందో చెప్తా. ఫస్ట్‌లీ పాజిటివ్స్ చెప్తాను. మన రాజ్ అండ్ డీకే గారి సిట్యుయేషనల్ హ్యూమర్ ప్లస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫైట్స్ ప్లస్ పొలిటికల్ లీడర్స్‌తో ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటిని ప్రతి ఎపిసోడ్‌లో చాలా బాగా బ్లెండ్ చేసి తీశారు. ఎస్పెషల్లీ సిట్యుయేషనల్ కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. కామెడీ ఎలా ఉంటుందంటే, మన శ్రీకాంత్‌ని తన పక్కన ఉండే క్యారెక్టర్స్ చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటారు. పాపం ఆయన ఫ్రస్ట్రేషన్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఒక పాయింట్ తర్వాత బ్లాస్ట్ అయిపోయి అందరిని బూతులు తిట్టేస్తాడు. వాటిని చూస్తున్నప్పుడు నాకైతే భలే నవ్వొచ్చింది గైస్. అలా ఒక 3, 4 సీన్స్‌లో చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ ఓవరాల్‌గా ఫస్ట్ 2 సీజన్స్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఈ సీజన్ 3 ఇవ్వలేదు. నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. ఎందుకంటే ఈసారి జయదీప్ అల్హావత్‌ని విలన్‌గా తీసుకున్నారు. అదే పాతాళలోక్ సీరీస్‌లో ఉంటాడు కదా! ఆయన్ని విలన్‌గా తీసుకున్నారు. బట్ ఆయన్ని అసలు సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేదనిపించింది. తను ఉన్న సీన్స్ అన్ని ఇంటెన్స్‌గా ఉంటాయి. బట్ ఓవరాల్‌గా సీరీస్ స్టోరీలో కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండదు. ఇంకా స్క్రీన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇంకా కొంచెం స్క్రీన్ టైమ్ ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ ఈ సీరీస్‌లో ఉండే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చాలా రాగా ఉంటాయి. చూస్తున్నప్పుడు థ్రిల్ ఫీల్ అవుతాం. బట్ స్టోరీ ముందు సీజన్స్ అంత గ్రిప్పింగ్‌గా అనిపించలేదు గైస్. నేను డీటెయిల్‌గా నాకు అనిపించింది చెప్తున్నాను కానీ, ఇలా పర్టిక్యులర్‌గా కంపేర్ చేసి చూడకపోతే మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్‌కి నచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ముందు సీజన్స్‌లో శ్రీకాంత్ క్యారెక్టర్‌తో బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి బోర్ కొట్టకుండా కంప్లీట్ చేసేస్తారు. నేను బాలేదనట్లేదు. బట్ ముందు సీజన్స్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదంటున్నాను. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, లొకేషన్, సిట్యుయేషనల్ కామెడీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ గుడ్ టైమ్ పాస్ సీరీస్. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. కానీ చాలా బ్యాడ్ లాంగ్వేజ్ ఉంటుంది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 రివ్యూ. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.